ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా ప్రియుడి కోసం భర్తను చంపడం, ఇంకా మహాపాపం ఏంటంటే కడుపున పుట్టిన బిడ్డల్ని కూడా పొట్టన పెట్టుకుంటున్నారు. అయినా దారుణంగా ఎప్పుడో ఎవరినో ప్రేమించావని పెళ్ళయ్యాక భర్త బిడ్డల్ని కడుపున పెట్టుకుంటే పుట్టగతులుండవు. నీకంత దమ్ముంటే పాపం తెలియని చిన్న బిడ్డల్ని చంపడం కాదు, నీకు నువ్వు ఏదైనా చేసుకుని చావాలి. లేదంటే పాపం ప్రేమించిన వాడిని మర్చిపోలేకపోతే పెళ్లి పేరంటం లేకుండా అలాగే ఒంటరిగా బ్రతకాలి. అయినా నాకు తెలియక అడుగుతా, కానీ వాడెవడి కోసమో కాపురాన్ని కూల్చుకోవడం ఏంటే బాబు? వాడు ఈ రోజు రావచ్చు కానీ నీతో శాశ్వతంగా తోడుండడు. మిమ్మల్ని కాదనుకొని మీ జీవితాల్లోంచి వెళ్ళిపోయిన వారికి నీ జీవితం ఎంత అందంగా ఉందో చూయించు, నీ కాపురం ఎంత ముచ్చటగా ఉందో చూయించు, నీ భర్త బిడ్డల్ని నువ్వెంత ప్రేమిస్తున్నావో చూయించు. ఎలా ప్రేమించాలంటే అవన్నీ చూసి వాడు కుళ్ళి కుళ్ళి చావాలి. ఇలాంటి మహాలక్ష్మిని నేను దూరం చేసుకుందని వాడి బ్రతుకు వాడు చూసుకొని వెక్కి వెక్కి ఏడవాలి. అంతేకాని ఇదంతా ఏంటి? చివరిగా ఒక్క మాట, నీ భర్తే నీకు శాశ్వతంగా తోడుండేది, గుర్తుంచుకో.